Hi guys, how are you all? I'm doing very good. మేము జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ అయితే ఇలా మియామి ట్రిప్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఏంటో ఈ మధ్య ఏ ట్రిప్ కి వెళ్ళినా కొంచెం మార్నింగ్ ప్లాన్ చేసుకోవాలనేసి ఈ ట్రిప్ కూడా మార్నింగ్ 8 o'clock కి స్టార్ట్ అయ్యాము. ప్రజెంట్ అయితే 9:15 అవుతుంది. మేము మధ్యలో ఒక దగ్గర ఆపేసి ఇంకా నేను నైటే సోక్ చేశాను అనమాట ఓట్స్ బ్రేక్ఫాస్ట్ కోసం. ఇక్కడ డాలర్ స్టోర్ దగ్గర ఆగేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆ, ఇప్పుడైతే ప్రజెంట్ అరౌండ్ ఎంత 202 ఎగ్జిట్ దగ్గర ఉన్నాము. కంప్లీట్ గా 150 miles అంటే లైక్ మేము 58th ఎగ్జిట్ వరకు ఒకటే రోడ్ 95 రోడ్ I-95 ఇది I-95 రోడ్ పైన ట్రావెల్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 50th ఎగ్జిట్ దగ్గర వరకు. అంటే ఇదే రోడ్ పైన మేము ఇంకా 153 miles స్ట్రైట్ గా మా ఫ్రెష్ అయితే 70 mph ఉందనేసి క్రూజ్ పెట్టేసిండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాము. బట్ ఒక్కటైతే మిస్ అయ్యాను, దట్ ఈస్ నథింగ్ బట్ నెయిల్ పాలిష్. ఇప్పుడైతే కార్ లో పెట్టుకోవాలనుకుంటున్నాను. అన్ని రెడీ అయ్యాను, ఇది ఒక్కటి మిస్ అయిందనేసి ఇంకా కార్ లోకి తెచ్చేసుకున్నాను. సో ఇంకా ఇలా పెట్టేసుకున్నాను. Now my hand became colorful. మీలో ఎంతమందికి నెయిల్ పాలిష్ అంటే ఇష్టమో నాకు కామెంట్స్ లో చెప్పండి గైస్. టూ 20 miles నుండి ట్రావెల్ చేస్తూ ఫైనల్ గా 2.2 miles డిస్టెన్స్ లో ఉన్నాం ప్రజెంట్. ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మియామి ట్రిప్ ప్రశు? నీకు ట్రిప్ కన్నా మీ ఫ్రెండ్స్ ని కలుస్తున్నావు అన్న ఎక్కువ ఎక్సైట్మెంట్ నీ ఫేస్ లాగా అనిపిస్తుంది. కరెక్ట్? ఇంకా మేమైతే ఫైనల్లీ ఫోర్ట్ లాడర్ల్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఇక్కడే మనం మా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవుదాం అనుకున్నాం. ఇంకా అందరం కలిసి ఇక్కడ నుండి మియామి చాలా బాగుంది స్టార్ట్ చేసేసేయాలి. ఫస్ట్ అయితే అందరం కలిసి తిందామనేసి ఇక్కడ 5th ఎలిమెంట్ మంచి మన ఇండియన్ బఫెట్ ఫుడ్ ఉంటుందని వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా యమ్మీగా టేస్టీగా వండర్ఫుల్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. మెయిన్గా నాకు టామరిన్ రైస్ అయితే హైలైట్ అనిపించింది. ఇంకా ఆఫ్టర్ దట్ వీళ్ళంతా గన్ షూట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. సో ఇక్కడ అపెక్స్ గన్ షూటింగ్ సెంటర్ అని ఉంటుంది, ఇక్కడికి వచ్చేసాము. మెయిన్గా ఇక్కడ యూఎస్లో అయితే ఇంట్రెస్టింగ్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ లైసెన్స్ ఉంటే మనకి అంటే లైక్ దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. మనకు అది ఉంటే వీళ్ళు గన్ అండ్ బుల్లెట్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. వీళ్ళకి లైసెన్స్ ఏం లేదు కానీ జస్ట్ ఆ సెంటర్లో ట్రై చేద్దాం అనుకున్నారు. సో మెయిన్గా మనం ఇక్కడ ఇలాంటి యాక్టివిటీస్ ఏది చేయాలన్నా మన ఐడి ప్రూఫ్స్ అవన్నీ తీసుకుంటారు. సో వీళ్ళ ఐడి ప్రూఫ్స్ అవన్నీ చూసుకొని కొంచెం వెరిఫై చేసుకొని డీటెయిల్స్ అన్నీ అడిగి ఇంకా లోపలికి తీసుకెళ్లారు. చాలా నెంబర్ ఆఫ్ గన్స్ ఉన్నాయి చూడండి మీరు. పిస్తోల్స్ కానీ పెద్ద పెద్ద రైఫిల్స్ అలాంటివి చాలా ఉన్నాయి. వీళ్ళకి నచ్చినవి అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ అయితే నార్మల్గా వీళ్ళు పెట్టుకున్నారు కదా హెడ్ ఫోన్స్ లాంటివి, అవి తీసుకోకుండా జస్ట్ సింపుల్గా వెళ్ళారు. బట్ వన్స్ ఆ జోన్ ఉందన్నమాట, అది ఎంటర్ అవ్వగానే అక్కడ సౌండ్ ఎఫెక్ట్ అయితే మొత్తం బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది అన్నంత సౌండ్ వచ్చింది. సో ఇంకా కొంచెం ప్రాపర్ ఎక్విప్మెంట్ లైక్ హెడ్ ఫోన్స్ అవన్నీ తీసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళారు. ఎనీవేస్ చాలా అంటే చాలా బాగుంది గన్ షూటింగ్ ఆ ఎక్స్పీరియన్స్. మీకు దగ్గరలో ఎక్కడన్నా అట్లా షూటింగ్ సెంటర్ ఉంటే లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. అసలు రియల్ గన్ అయితే లైఫ్లో అంత ఈజీగా ఫైర్ చేయలేము కదా. సో అలా ఎవరికన్నా ఇష్టం ఉంటే అలా ఇంట్రెస్ట్ ఉంటే మీకు దగ్గరలో ఎక్కడన్నా షూటింగ్ సెంటర్ ఉంటే పక్కా ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. ఇంకా అక్కడ నుండి మేము స్టార్ట్ అయిపోయి మియామిలో ఒక రూమ్ అనేది తీసుకున్నాం అనమాట. అంటే లైక్ ఒక హౌస్లో 2 BHK లాగా తీసుకున్నాము. అలా మంచిగా బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇల్లు కూడా చాలా నీట్గా డీసెంట్గా ఉంది. అక్కడ ఫ్రెష్ అయిపోయి అందరం కలిసి కొంచెం ఏదైనా స్నాక్స్ అట్లా తినేసి సౌత్ బీచ్ అని ఉంటుంది మియామిలో, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. బట్ దానికంటే ముందు ఫస్ట్ ఇంకా మనం ట్రిప్ అంటే ఏంటి, ఫస్ట్ ఎర్న్ చేసిన డబ్బులు కొంచెమన్నా ఇంకా చేస్తూ ఉండాలి. దాంట్లో వీళ్ళకి ఎక్కువ ఇంకా కసినోలో ఖర్చు చేస్తే బెస్ట్ కదా అనేసి ఇక్కడ హౌడ్రా కసినో అని ఉంది, అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఇంకా దట్టు చాలా అది ఆఫ్టర్నూన్ టైము ఫుల్ హీట్ ఉంది. ఇంకా మియామిలో అయితే మేముండే ఒర్లాండోకి డబల్ హీట్ ఉంది. అసలుకి టెంపరేచర్స్ అయితే చాలా అంటే చాలా హై ఉంది. ఇంకా ఇక్కడ మేము క్యాసినోకొస్తే క్రౌడ్ చూడాలి. అంటే లైక్ ఇది మొత్తం క్యాసినో అంటే ఓన్లీ క్యాసినోనే కాకుండా ఇట్లా మాల్ లాగా ఉందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్‌లో మాత్రం ఇక్కడ ఇలా వాటర్ ఫౌంటైన్ ఆర్టిఫిషియల్‌గా సెట్ చేశారు. అది ఎంత అంటే అంత అమేజింగ్‌గా ఉంది. అసలు ఫోటోస్ దిగడానికైతే ఒక బ్యూటీ స్పాట్ అని చెప్పొచ్చు. ఆ మ్యూజిక్, అక్కడ ఉండే అట్మాస్ఫియర్ అయితే
ప్లెజెంట్‌గా మంచిగా ఒక 1 అవర్ అక్కడ స్పెండ్ జేయొచ్చు. మీలో ఎవరెవరికి క్యాసినో ఆడడం అంటే ఇంట్రెస్టో నాకు కామెంట్స్‌లో చెప్పండి. మీరెప్పుడైనా ఎక్కడైనా క్యాసినో ఆడితే ఎక్కడ ఆడారో నాకు కామెంట్స్‌లో లొకేషన్ జెప్పండి. బేసిక్‌గా ఇక్కడ ఏంటంటే క్యాసినోతో పాటు మనం షాపింగ్ గూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేసుకోవచ్చు. చాలా నంబర్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి. ఇవన్నీ కొంచెము లైక్ మనం $5 నుండి స్టార్ట్ అయ్యే గేమ్స్‌లా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇది కొంచెం అంటే ఇక్కడ మనము ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఉంటది. అమ్మో! క్యాసినో అంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఏమో అనేసి. అలాంటి ఫీలింగ్ ఏం లేదు. మనం ఒక గేమ్‌ని ఇక్కడ $5 వరకి గూడా లైక్ $5 నుండి గూడా ఆడే గేమ్స్ ఉన్నాయి. ఇంకా ఇది గిటార్ షేప్‌లో ఉంది గదా! మీరు పైన చూసారు గదా! వచ్చేటప్పుడు. సో, డోర్స్‌కి హ్యాండిల్స్ దగ్గర అలా గిటార్స్‌తో పెట్టారు. అది చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడ కొంచెం ఏందంటే ఇష్యూ వచ్చేసి పార్కింగ్ ఇష్యూ. అసలకి పార్కింగ్ కోసమైతే ఒక 20, 30 మినిట్స్ మాకు టైమ్ వేస్ట్ అయింది. సో, మేము పార్కింగ్ చేసొచ్చినప్పుడే స్పాట్ అనేది చూసుకున్నామనమాట. లైక్ పిల్లర్ నంబర్. ఇంకా మా కార్ దగ్గరికొస్తుంటే ఆ వ్యూ చాలా బాగా కనిపించింది. అక్కడ నుండి ఆ గిటార్ షేప్ ఎగ్జాక్ట్‌గా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మేము అక్కడ నుండి చిల్ అవుతూ మ్యూజిక్ అలా వింటూ అలా ఇదొచ్చేసి మియామి యొక్క డౌన్ టౌన్ అనమాట. ఆ బిల్డింగ్స్ అన్నీ చూస్తే వరకే మనకు అర్థమవుతుందనమాట. ఏంటంటే ఇక్కడ మెయిన్‌గా ఏ సిటీస్‌లోనైనా కొంచెం డౌన్ టౌన్స్‌లో ఎక్కువ ఆఫీసెస్ గానీ, కొంచెం కమర్షియల్ బిల్డింగ్స్ అలాంటివి ఎక్కువుంటాయి. సో, వ్యూ అదంతా అలా కనిపించేసరికి మనకది అర్థమైపోతది ఆటోమేటిక్‌గా డౌన్ టౌన్ అని. ఇంకా మేమింకా ఆహ్, మియామి నుండి ఇట్లా ఎళ్తూ ఉన్నాం గదా! ఇప్పుడు మేమెళ్ళేదనమాట సౌత్ పాయింట్ బీచ్ అనమాట. ఇదొచ్చేసి ఎంత అంటే అంత ప్యూర్ బీచ్ వైబ్. అస్సలకి ఎంత బీచ్ వైబ్ అంటే అసలు మస్తు చిల్ అయినాము. ఒక 3 అవర్స్ అట్లా స్పెండ్ చేసినాము. మంచిగా సన్‌సెట్ అయ్యే వరకు అక్కడున్నాము. మేమసలు ఆ రోజు ఫుడ్ గూడా అంటే లైక్ మేము లంచ్ తిన్నాం గదా! అది గూడా మేము 11:00 అలా తిన్నాము. 6:00 వరకి ఆడాము అసల వాటర్‌లో. ఫుల్ అంటే ఫుల్ ఆడినంత సేపు వాటర్‌లో ఉన్నప్పుడు ఆకలి గుర్తురాలే గానీ, వన్స్ మేము కార్‌లో వచ్చి కూర్చున్నాక మా ఐదుగురికి ఫుల్ అంటే ఫుల్ ఆకలేసింది. ఎక్కడైనా సరే ఫస్ట్ అయితే మాకు ఫుడ్ లోపలికి పోవాలి, లేకపోతే ఇంకా అయిపోతామన్న సిట్యుయేషన్ వరకి అంత ఎనర్జీ లాస్ అయ్యామన్నమాట. మేము అక్కడ ఆ బీచ్‌లో ఆడి ఇక్కడ మెయిన్‌గా ఏందంటే ఎక్కడికి పోయినా మనకి పార్కింగ్ ఇష్యూ ఉంటది. ఒక బీచ్ దగ్గరైనా, హోటల్స్ దగ్గర అయినా, కాసినో దగ్గరైనా ఎక్కడైనా మనకి పార్కింగ్ నోళ్ళైతే ఫుల్ అంటే ఫుల్ ఉంటది. ఇంకా చీకటి గూడా అవుతూ ఉంది. సో, ఏదన్నా ఫుడ్ యాక్చువల్‌గా మాకొక కన్‌ఫ్యూజన్ ఉండే. ఇక్కడ బేసిక్‌గా ఏంటంటే యూఎస్‌లో అన్ని రెస్టారెంట్స్ గాని, అన్ని ఫుడ్ స్టాల్స్ గాని ఒక ఒక టైమ్ లిమిట్ వరకే ఉంటాయి. మన దగ్గరైతే మిడ్‌నైట్ 2కి, 3కి కూడా దొరుకుతాయి. ఇక్కడ 9, 10 అయితే కూడా చాలా టైప్ ఆఫ్ ఫుడ్స్ అయితే మనకు దొరకవు. సో, ఇంకా మేము ముందే ఆర్డర్ పెట్టుకొని ఎళ్ళాలి అని అనుకున్నాము. సో, మేము మొబైల్ ఆర్డర్ పెట్టుకున్నాము. బేసిక్‌గా ఇక్కడ ఎక్కువ మంది డ్రైవ్ త్రూ అంటారు గదా! అది పెట్టుకుంటారు. మనం మొబైల్‌లో ఆర్డర్ పెట్టుకుంటే అక్కడికెళ్ళి డైరెక్ట్‌గా పికప్ జేసుకోవచ్చు. మేమిక్కడ పొపాయస్‌లో పెట్టుకున్నాము ఆర్డర్. సో, ఇంకా ఇక్కడ నుండయితే ఫుడ్ కలెక్ట్ జేసేసుకున్నాము. చూస్తున్నారు కదా! మా ఫ్రెండ్స్ వాళ్ళు మేము డ్రైవ్ త్రూలో ఫుడ్ కలెక్ట్ చేసుకుంటే ఉత్తగా ఎళ్లి మెనూ చూస్తామనేసి లోపలికి గూడా ఎళ్లారు. ఇంకా నేను, మా హస్బెండ్ గూడా సబ్‌వేలో శాండ్‌విచ్ ఆర్డర్ పెట్టుకున్నాము. శాండ్‌విచ్, పపాయాస్ అలా ఫుల్‌గా తినేసి Use the ఫుల్‌గా right two పడుకున్నాము. lanes to take కొంచెం exit ఎర్లీగా గూడా 3A. పడుకున్నాం. బికాజ్ మేము ఎర్లీ మార్నింగే మళ్ళీ కీ వెస్ట్‌కి స్టార్ట్ అయిపోయామన్నమాట. మియామి నుండి కీ వెస్ట్‌కి అరౌండ్ Continue on 165 Florida మైల్స్ ఉంటది. 836 west for యాక్చువల్‌గా 7 నార్మల్‌గా miles. 60 మైల్ పర్ అవర్ అలా ఉంటే మనం 2, 2 ½ అవర్స్‌లో అట్లా ఎళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మధ్యలో ఒక హాఫ్ ఎన్ అవర్ మొత్తం ఒక 30 మైల్ పర్ హవర్ ఉంది. సో, మాకైతే 3 ½ అవర్స్ టైమ్ చూపిస్తుంది. మీరు మ్యాప్‌లో చూస్తే అర్థమవుతుంది. ఇది ఫ్లోరిడానే యూఎస్‌లో చాలా లాస్ట్‌కి సౌత్‌లో ఉంటుంది. అక్కడ నుండి ఇంకా సౌత్ మోస్ట్ పాయింట్ అన్నమాట. అక్కడికెళ్తున్నాము. మేమెళ్ళింది గూడా 4థ్ జులై అనమాట. ఆహ్, అది యూఎస్ వాళ్ళకు ఇండిపెండెన్స్ డే. సో, ఇంకా మార్నింగే అక్కడ పడితే అక్కడ కొంచెం రోడ్ బ్లాక్స్ చేసి కొంచెం ట్రాఫిక్ అదంతా ఫుల్లుంది. సెలబ్రేషన్స్ అక్కడక్కడ మధ్యలో అవన్నీ కండక్ట్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మళ్ళీ 4థ్ జులై మొత్తం ప్రతి ఒక్కరికి హాలిడే. స్కూల్స్, ఆఫీసెస్ ఆల్‌మోస్ట్ అందరికి హాలిడే ఉంటది. సో, అందరూ ఇక్కడ
చాలామంది ఇక్కడ లాంగ్ వీకెండ్ రాగానే ఏదైనా ఒక ట్రిప్‌కి ప్లాన్ చేస్తారు. బేస్డ్ ఆన్ హౌ మెనీ డేస్ దే ఆర్ గెటింగ్ ఎన్ని డేస్ అంటే లైక్ ఇప్పుడు 3 డేస్, 4 డేస్ అనుకోండి. ఒక మంచిగా ఒక వేరే స్టేట్‌కి కూడా మనం వెళ్లి రావచ్చు. ఇంకా ఓన్లీ వీకెండే 2 డేసే అంటే దగ్గరున్న ప్లేసెస్ అట్లా కవర్ చేస్తారు. బట్ ఇక్కడైతే వీకెండ్ కొంచెం అది దట్టు లాంగ్ వీకెండ్ వస్తే మాత్రం పక్కా ఏదో ఒక ప్లేస్‌కి వెళ్ళడానికి చాలా మంది ట్రిప్స్ అట్లా ప్లాన్ చేసుకుంటారు. యాక్చువల్‌గా ఎక్కడైతే వీళ్ళకి మాకైతే ఈ ల్యాండ్ మిస్ మియామి అయిందో ట్రిప్ అక్కడ బెంచ్ చేసింది. ఉండే మా ప్లాన్‌లో. బట్ ఈ లాంగ్ వీకెండ్‌కి ఎళ్ళాలని లేదు. బట్ మా ఫ్రెండ్స్ హాట్‌ఫర్డ్ నుండి రావడంతో కంపెనీ ఉంది మంచిగా చిల్ అవ్వచ్చు అనేసి స్టార్ట్ అయిపోయాము. నేను ఇందాక చెప్పాను కదా 35 మైల్ పర్ అవర్ ఎళ్ళాలి. ఇది అదే అన్నమాట. ఓషన్ అన్నమాట. ఇగ మొత్తం మొత్తం అటు ఇటు మొత్తం నీళ్లు, సముద్రము. అక్కడెక్కడ ఏదైనా స్పాట్స్ కొంచెము ల్యాండ్ ఉన్న దగ్గర అంతా ఇట్లా ఉంది. ఇదైతే ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈ స్పాట్ మేము అనుకున్నాము. కీ వెస్ట్‌కెళ్ళినాక అక్కడ ఏదైనా స్పాట్ అట్లా ఇంట్రెస్టింగ్ అనిపియకపోతే మాత్రం ఇక్కడికొచ్చి ఆగాలి. బట్ అదైతే మధ్యాహ్నం టైము కొంచెం ఎండుంది. అదర్ దాన్ థట్ ఎవ్రీథింగ్ వాస్ లైక్ వెరీ, వెరీ గుడ్. అసలెంత ప్లెజెంట్ ఉందో. మనం ఇంకా బీచ్‌కి పోతే గూడా ఎక్కువ ఇట్లా ఎండ అవి ఇవి ఉంటాయి. ఇక్కడ గూడా ఎండ ఉంది. బట్ ఆ వైబ్ అనేది చాలా బావుంది. నార్మల్‌గా మన దగ్గర ఎలా అంటే ఇప్పుడు లేక్ సైడ్ ఉంటే లేక్ విల్లాస్ కొంచెము హిల్ దగ్గర ఉంటే హిల్ విల్లాస్ లాగా వీళ్ళిక్కడ మొత్తం బీచ్ విల్లాస్ అనేసి చాలా ఉంది. చాలా హోటల్స్ ఉన్నాయి. బట్ చాలా అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. 1 నైట్‌కి 1 బీహెచ్‌కే 1 రూమ్ అట్లా $1000 అట్లా ఉంది. చాలా అంటే చాలా కాస్ట్ ఉంది. మేమైతే మియామిలోనే రూమ్ తీసుకున్నాము. 3 డేస్ అక్కడనే స్పెండ్ చేయొచ్చనేసి. దెన్ ఆఫ్టర్ మేమైతే ముందు మా ఫ్రెండ్స్‌లో ఒక అబ్బాయి ముందే ప్లాన్ చేసుకున్నాడన్నమాట స్కై డైవింగ్‌కి. ఎంత క్రౌడ్ ఉంటదో అనేసి ముందు రోజు బుక్ చేసుకున్నాడు. బట్ లాంగ్ వీకెండ్ కానీ అక్కడైతే అంత క్రౌడ్ లేదు. సో, క్రౌడ్ లేదనేసి ఇంకొక అబ్బాయి కూడా ప్రొసీడ్ అయిపోయిండు. సో, వీళ్ళిద్దరు కలిసి స్కై డైవింగ్‌కెళ్తున్నారు. వీళ్ళన్ని ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తున్నారన్నమాట. Like this and keep your head up. Okay. What we often see is people want to look down and they do the opposite. Okay, you want to be good banana shape. Okay. A few seconds later, we're going to tap you on the right shoulder. That means let go of your harness, bring your hands out. It's like a football post position. Okay. Once అనుకోకుండా స్కై డైవింగ్‌కి ప్రొసీడ్ అయిన అబ్బాయి ఈయనే. మేమైతే వాళ్ళు ఎళ్తుంటే వాళ్ళు బానే ఉన్నారు గానీ, నాకైతే కొంచెము అమ్మో! అంత హైట్‌కి బానే డేర్ చేసి ఎళ్తున్నారనిపిచ్చింది. బట్ ఒక్కసారన్నా లైఫ్‌లో ఇలాంటి అడ్వెంచర్ చేయాలి. బట్ నాట్ దిస్ టైమ్ అనేసి చేయలేదు. కానీ లైఫ్‌లో ఛాన్స్ వస్తే నెక్స్ట్ టైమ్ పక్కా నేనైతే స్కై డైవింగ్ చేస్తా. యాక్చువల్‌గా ఇక్కడ చాలా ఉన్నాయి ఇలా జెట్ ప్లేన్స్ లాంటివి. ఇంకా ఎళ్తున్నారు. మేము బాయ్ బాయ్ జాగ్రత్త అనేసి చెప్పి ఎళ్ళాము. And here we go, YouTube. Welcome to Skydive Key West. Thank you. How you guys feeling? Feeling good? Yeah, good. Nice to, yeah, ready to go. So, first time jumping out of an airplane? Yeah, first time. First time for you as Yeah. well? Yes. Okay, cool. Let's have some fun and see this beautiful place from above, right? Let's Yeah, go. thank you. అక్కడ ఒక ఆముంది. మీరు వాళ్ళు ల్యాండ్ అవుతుంటే చూడడం ఇంట్రెస్టా అన్నది. యాహ్! అన్నాము. సో, ఇంకిలా వెహికల్‌లో వాళ్ళు ల్యాండ్ అయ్యే స్పాట్‌కి తీసుకెళ్లారు. చూడండి ఇద్దరు ఎలా వాళ్ళని ల్యాండ్ చేస్తున్నారో. అసలు దీంట్లో వాళ్ళు ల్యాండ్ చేపియడమే హైలైట్ అనిపించింది. వీళ్ళని అడిగినాము ఎట్లుంది అనేసి. వావ్! సూపర్ అన్నారు. ఒక పాయింట్‌లో భయమైంది. కానీ చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాము. బావుంది, నచ్చిందని చెప్పారు.
ఇంకా ఇక్కడ మనకి కంప్లీట్‌గా స్కై డైవింగ్‌కి మనకి ఇక్కడ వీడియోకి కూడా చార్జ్ చేస్తారు. వీడియోకి $120 అండ్ స్కై డైవింగ్‌కి అరౌండ్ $300 కంప్లీట్‌గా $420కి మనకు మంచి స్కై డైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆ వీడియో కూడా వస్తది. మనకు చూపించారన్నమాట. ఇలా వీడియో అదంతా చూపించి ఇంకా అక్కడ అమౌంట్ పే చేసి అన్ని వీడియోస్ అవన్నీ కలెక్ట్ చేసేసుకున్నాము. ఇంకా అక్కడ నుండి ఇంకా కీ వెస్ట్ కంటే ఇంకా లాస్ట్ సౌతర్న్ పాయింట్ దాకా వెళ్దాం అనుకున్నాము. సో, ఇంకా ముందుకెళ్ళాము. మెయిన్‌గా కీ వెస్ట్‌లో ఏంటంటే ఎక్కువ యాక్టివిటీస్ లైక్ అడ్వెంచర్స్‌కి చాలా అంటే చాలా ఫేమస్. చాలా ఎండ్ ఉంది కదా! మనకి ఇలా ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. మనం అమౌంట్ పే చేస్తే ఒక మొత్తము కీ వెస్ట్ అన్ని రోడ్స్‌లో అలా ట్రిప్ ఏపిస్తారనమాట. తర్వాత వీళ్ళు జెట్ స్కీ కూడా చేయాలనేసి దానికి కూడా కొంచెం అవి ఇవి తెలుసుకున్నారు. బట్ కొంచెము ఎక్స్‌పెన్సివ్ అండ్ కొంచెం రిస్కీ కూడా అనిపించినాయి. సో, అలాంటివి వద్దులే అనేసి డ్రాప్ అయిపోయాము. ఫుల్ ఎండ. ఏదైనా షేక్ తాగాలనుకున్నాము. మంచి చల్లని జ్యూస్ ఎండలో తాగితే అబ్బబ్బబ్బా! ఫుడ్ గూడా వద్దనిపిస్తది నాకు. ఈ క్యారమెల్ కోన్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. మంచి షేక్ జేసిచ్చాడు. కూల్‌గా మేము జెప్పామనమాట కొంచెం ఐస్ క్యూబ్స్ గూడా ఏమైనా ఎక్స్‌ట్రా యాడ్ జేయమని జెప్పినాము. చాలా అంటే చాలా టేస్టీ ఉంది. అదేంటో ఆ ఎండకి ఫుడ్ తినాలనిపియట్లేదు అందరికి. ఏదన్నా జ్యూస్ గానీ, ఐస్ క్రీమ్ గానీ అలాంటివే తినాలన్న క్రేవింగ్ అనిపిచ్చింది. సో, అలా తీసుకున్నాము. మీరందరూ నా ముందు వీడియోస్ జూస్తే మీకందరికి తెలిసుంటది. నేనైతే సోవెనిర్స్ కలెక్ట్ జేస్తున్నాను. అక్కడ స్టోర్‌కెళ్తే ప్రష్‌కి అది నచ్చింది చూపిచ్చాడు. నాకైతే అదంత నచ్చలేదు. నేను వేరేది తీసుకున్నాను. నేనేది తీసుకున్నానో తెలవాలంటే మీరు నా నెక్స్ట్ వీడియోస్‌లో చూడాలి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను అదంతా. ఫైనల్లీ వి హావ్ అరైవ్డ్ టు ద సౌతర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ద కాంటినెంటల్ యూ. అక్కడ లైన్, ఆ క్రౌడ్ వాళ్ళ ఇంట్రెస్ట్ చూసారు కదా! నేను వీసా ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు చూసా ఆ లైన్ అంటే మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. ఇంకా మంచిగా అసలు నేను యూఎస్‌కొచ్చాక ఇప్పటివరకు కొబ్బరి బోండా తాగలేదు. ఇక్కడే ఫస్ట్ టైమ్ తాగాము. అరౌండ్ $6 వరకు ఉంది ఒక్కొక్క కొబ్బరి బోండా. 5 మెంబర్స్ మంచి కొబ్బరి బోండా తీసుకున్నాము. అసలు ఆయన ఎట్లా చేస్తున్నాడో చూడండి. మనము గోడకి మూలలో ఎట్లా డ్రిల్ చేస్తామో, కత్తి అలాంటివి ఏం వాడకుండా జస్ట్ ఇట్లా డ్రిల్ చేసి అందులో ఈ స్ట్రా పెట్టి ఇస్తున్నాడు. ఎక్కువ మనలాగా కొబ్బరి బోండాలు మన దగ్గర ఎంత మంచిగుంటాయి గదా! టేస్ట్ గాని, క్వాంటిటీ గాని అంత క్వాంటిటీ రాలేదు. టేస్ట్ ఓకే గాని, క్వాంటిటీ అయితే చాలా అంటే చాలా కొంచెం ఒచ్చినాయి. ఇంకా ఈరోజు ఫుల్‌గా తిరిగాము. ఇంకా డన్ విత్ ద డే అనుకున్నాము. బట్ ఫుడ్ తినాలి గదా! అని గుర్తొచ్చి ఇక్కడ ఒక మంచి బీచ్ సైడ్ రెస్టారెంట్ లాగుంది. ఫుల్ క్రౌడ్ ఉంది. సో, దీనికి రివ్యూస్ గూడా చూసాము. చాలా బావుందనేసి అక్కడికొచ్చేసి ఇంకా మెనూలో ఫుల్‌గా సెర్చ్ చేసి కొన్ని ఆర్డర్ అయితే ఇచ్చాము. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మా ఫుడ్ రావడానికి చాలా లేట్ అయింది. మాకనిపించింది ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు ఓకే కదా! అనేసి. ఇక్కడ మెయిన్‌గా పిజ్జా అవన్నీ ఫేమస్. ఈ కార్న్ ఫ్లోటర్స్ కొంచెం ఆహ్, లైక్ శాండ్‌విచెస్, ఫ్రైస్, పిజ్జా అవన్నీ ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. అంటే నాకు బావుందనిపించింది. బేసిక్‌గా మేము మార్నింగ్ నుండి ఎక్కువ ఫుడ్ కూడా తినకపోయేసరికి కూడా నాకు టేస్టీ అనిపించింది. చాలా ఆకలితో ఉన్నామన్నమాట యాక్చువల్‌గా. ఫుల్‌గా తిరుగుతూ ఉన్నాం గదా! దట్ టూ ఎండకి డీహైడ్రేట్ అయిపోయి గూడా మార్నింగ్ నుండి ఫుడ్ సరిగ్గా తినలేమన్నమాట. జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ అలాంటివే తిన్నాము. ఇంకా మేమక్కడ తెలుసుకున్నామన్నమాట. యాక్చువల్‌గా ఇక్కడ జులై 4థ్ ఇండిపెండెన్స్ డే రోజు ఈవినింగ్స్ ఫైర్ వర్క్స్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. యూఎస్‌లో కొంచెం ఫేమస్ స్పాట్స్ ఉంటాయి గదా! లైక్ వాటర్ ఏరియాస్‌లో గాని, డౌన్ టౌన్స్‌లో గాని కొంచెం ఫేమస్ ఏరియాస్‌లో ఎక్కువ ఫైర్ వర్క్స్ సెలబ్రేషన్స్ చేస్తారు. వీళ్ళందరూ చూడండి ఏదైనా జాతరలకి, అక్కడికొస్తే తిరణాలకి అట్లా వస్తే ఎట్లా కూర్చుంటారు, దేనికోసం ఎదురు చూస్తుంటారు గదా! లైక్ దర్శనం కోసము అట్లా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము గూడా అందరం ఇగ టిష్ చేసుకొని ఐదుగురం ఒక దగ్గర కూర్చొని మేము గూడా ఫైర్ వర్క్స్ కోసం ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. వీళ్ళకొక టైమ్ ఉంది అని జెప్పారన్నమాట. లైక్ 9కి స్టార్ట్ జేస్తామని. బట్ మేమెళ్ళింది 8:00కి అప్పటికే ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. అందరూ వెయిట్ జేస్తున్నారు. బేసిక్‌గా యూఎస్ వాళ్ళు ఎక్కడికెళ్ళినా ఒక ప్రాపర్ సెటప్ అనేది ఉంటదన్నమాట వాళ్ళ కార్‌లో. ఎలా అంటే కొన్ని అంబ్రెల్లా, చైర్స్, బ్లాంకెట్స్ బేసిక్‌గా ఎక్కడికి పోయినా అలాంటివైతే వాళ్ళ దాంట్లో ఎనకాల ఆ స్టఫ్ అంతా వాళ్ళు ఎక్కడికి పోయినా క్యారీ చేస్తారు. ఈ బాబు చైనీస్ అంట వాళ్ళు. వానికి చిన్న క్రాకర్స్ ఇచ్చారు. వాడైతే అవి కాలుస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఫైనల్లీ టైమ్ 9 అయింది. ఇంకా ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అసలు ఒక్కొక్కరు చూడాలి ఆ అరుపులు, ఆ కేకలు, వాళ్ళ రచ్చ అమ్మో! అసలకి మొత్తం మన దీపావళి వైబ్ అంతా ఒకేసారి నాకైతే కీ వెస్ట్‌లో ఆ నైట్ అనిపించింది. అసలు మొత్తం మన దీపావళి రాత్రే అనుకోవాలి. అబ్బబ్బబ్బా! క్రాకర్స్, ఆ లైటింగ్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఈ ట్రిప్‌లో నాకు ఎక్కువ నచ్చిన
బెస్ట్ పార్ట్ అండ్ బ్యూటీ పార్ట్ ఏదంటే 5 అవుతుంది. ఒక 9 to 9:30 వరకి అబ్బబ్బా! డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాకర్స్ నేనెప్పుడు చూడనన్ని టైప్స్ మొత్తం లైక్ అన్నీ చాలా ఎక్స్‌పెన్సివ్ మొత్తం కంప్లీట్‌గా ఫ్యాన్సీ క్రాకర్స్. ఇగో నార్మల్ షార్ట్స్ అలాంటివి కాదు. కంప్లీట్‌లీ ఫ్యాన్సీ క్రాకర్స్. అక్కడ పియర్ ఉందన్నమాట. ఇదంతా బీచ్‌లో జరుగుతుంది. ఆ పియర్ దగ్గర గూడా వాళ్ళు మొత్తం వెహికల్స్ అవన్నీ బ్లాక్ చేశారన్నమాట 7:00 నుండే. ఎందుకంటే అక్కడ ఆ క్రాకర్స్ మనకి ఇందులో చూపిస్తే కనబడట్లేదు గానీ, అవి స్ప్రెడ్ అయితే మన పైన చాలా దూరం వరకు పడతాయన్నమాట. సో, అక్కడంతా బ్లాక్ జేసి అక్కడ పియర్ నుండి వాళ్ళే చేస్తున్నారు. మేము దగ్గర అంటే చాలా దగ్గర నుండి చూసాము. దూరం నుండి గూడా చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా ట్రాఫిక్ అయిపోతది 9:30 అయిపోయాక అనేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అందరైతే ఫుల్ ఎదురు జూస్తున్నారు. మనం దీపావళి ఫెస్టివల్‌కి పెద్ద క్రాకర్స్‌తో పాటు ఇంటి దగ్గర గూడా చిన్నగా కాల్చుకుంటాం గదా! అట్లనే వీళ్ళు వాళ్ళ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎవరింటి ముందు వాళ్ళు గూడా చిన్నగా అవి ఇవి షార్ట్స్ అలా ఇలా ఫుల్ కలుస్తున్నారు. మస్తు సెలబ్రేషన్స్ అవన్నీ అయితే చాలా బా అయింది. నాకొకటి ఏమనిపించిందంటే, కీ వెస్ట్‌కి ఈ టైంలో వచ్చినాం. చాలా అంటే చాలా బెస్ట్. ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ గూడా మేముండే ఓర్లాండోలో ఎప్పుడు అలా చేసుకోకుండా ఇలా కీ వెస్ట్‌లో చేసుకున్నాము. అదైతే నాకు చాలా నచ్చింది. ఫైనల్లీ డే అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసి, మంచిగా తిన్నాం గూడా గదా! మంచి స్లీపేయాలి అలా ఇలా మాట్లాడుకుంటూ అందరం మేము హాట్‌ఫోర్డ్‌లో ఉన్నప్పుడు ఏం జేసాము, అది ఇది అవి ఇవి ముచ్చట్లకి తెలుసు గదా! మీ అందరికి ఫ్రెండ్స్‌తోనుంటే ఎవరెవరు ఎలా అంటే లైక్ ఎన్ని ముచ్చట్లొస్తాయో ఉన్నవి, లేనివి అన్నీ డిస్కస్ జేస్తూ ఉంటాము. మీ అందరికీ గూడా ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ జేయడం అలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే లైక్ జేసి, సబ్స్క్రైబ్ జేసి కామెంట్స్‌లో జెప్పండి. బాయ్ బాయ్.